Dear brothers and sisters, as the Bible says today in 1 John 4:4, we are going to be powerful with the presence of God. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి యోహాను పత్రిక 4:4 ప్రకారం దేవుని సన్నిధి ద్వారా మనం శక్తివంతులంగా ఉండబోతున్నాము. Here it says, He who is in you is greater than he who is in the world. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు అని ఈ వాక్య భాగము మనలో ఉన్న దేవుని శక్తిని గురించి తెలియజేస్తుంది. He who is in you is the Spirit of God. మీలో ఉన్నవాడు దేవుని పరిశుద్ధాత్ముడై ఉంటూ ఉన్నాడు. The world has sinful humankind. ఈ లోకమునందు పాపము కలిగినటువంటి మనుషులు, దుష్టులు ఉంటారు. Satan is the ultimate spirit against Christ Jesus. యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడు సాతానుడు, దుష్టుడై ఉంటూ ఉన్నాడు. In the Bible, it explains about him as in John 8:44 like this. యోహాను సువార్త 8:44 ప్రకారము అపవాది గురించి ఈ విధంగా చెప్పబడి ఉన్నది. He is the father of lies and is against truth. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని వాక్యం చెబుతున్నది. But on the other hand, Jesus says, I am the way, the truth and the life. మరొక వైపు యేసు అంటూ ఉన్నారు కదా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. He is the truth. ఆయనే సత్యమై ఉంటూ ఉన్నాడు. But then the Satan, as in John 12:31, he's called as the ruler of the world. యోహాను సువార్త 12:31 ఉన్న ప్రకారంగా వాడు ఈ లోకాధికారిగా పిలువబడుతూ ఉన్నాడు. But then he's not as powerful as God. అయితే దేవుని అంత శక్తివంతుడు అపవాది ఎన్నటికీ కానేరడు. The Spirit's wisdom is greater than any of Satan's schemes. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క జ్ఞానము అపవాది యొక్క యుక్తులన్నిటికంటే శక్తివంతమైనది. Yes, when the Spirit of God comes in us, He is the one who gives us the wisdom to discern what is in the world. దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు ఈ లోకంలో జరుగుతున్న వాటి అన్నిటిని గురించిన వివేచన మనకు లభిస్తుంది. మనం అన్నిటినీ అర్థం చేసుకొనగలుగుతాము. But then the Spirit of God makes us live. దేవుని ఆత్మ మనలను జీవింపజేస్తుంది. And live it to the full measure. సంపూర్ణముగా మనం జీవించులాగున చేస్తుంది. Yes, dear friends, we have to ask God all the more to fill us with the Spirit of God, which is the wisdom of God. అవును ప్రియ స్నేహితులారా, దేవుని జ్ఞానమై ఉంటున్నటువంటి పరిశుద్ధాత్మతో మనలను నింపమని ప్రభువును When వేడుకొనాలి. Jesus was in this world, he grew with wisdom. యేసయ్య ఈ లోకమునందు ఉన్నప్పుడు ఆయన దేవుని జ్ఞానంలో ఎదిగాడు. Because of it, he had stature. అందును బట్టి ఆయన శారీరకంగా వయస్సులో కూడా ఎదిగాడు. He had favor with God and man. దేవుని కృపలో, మనుషుల దయలో ఆయన ఎదిగాడు. And the Lord makes us also live like Jesus in this world. ప్రభు మనల్ని అందరినీ కూడా యేసయ్య వలె ఈ లోకంలో ఆశీర్వదిస్తాడు. God does not give us the spirit of fear, ప్రభు మనకి భయపడే పిరికితనం గల ఆత్మనివ్వలేదు. but he gives us the spirit which gives us love, power and sound mind. ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము కలిగిన ధైర్యపరిచే ఆత్మను ప్రభు మనకిచ్చి ఉన్నారు. The power is not ours, but the Holy Spirit. ఆ శక్తి మన సొంతది కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవునిదై ఉంటున్నది. We can do all things through Christ who strengthens us. మనలను బలపరచు క్రీస్తునందు మనం సమస్తమును చేయగలుగుతాము. Young people struggle hard to come up in life. యవనస్తులు జీవితంలో పైకి ఎదగడం కొరకు ఎంతగానో శ్రమ నొందుతూ ఉంటారు. If they fail, they could not accept it. వారు ఒకవేళ ఓటమి పాలైతే దానిని అంగీకరించలేక ఎంతో బాధపడతారు. If they fail in their life, they are unable to accept that. వారు జీవితంలో ఒకవేళ ఓడిపోతే ఆ వైఫల్యాన్ని అంగీకరించలేక శ్రమ నొందుతారు. They go into depression వారు నిరాశ, నిస్పృహల్లోకి వెళ్ళిపోతుంటారు. and they say, I'm
fit for nothing in this world. నేను ఈ లోకంలో దేనిని సాధించలేని వ్యర్థుడను అని భావిస్తూ ఉంటారు. But then when we depend upon the Spirit of God అయితే మనం దేవుని ఆత్మ పైన ఆధారపడినప్పుడు and allow Him to work in our lives, మన జీవితాల్లో కార్యములను చేయడానికి ఆయనకు అనుమతినిచ్చినప్పుడు and when we honor the Spirit of God who is living in us, మన యందు నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని గణపరచినప్పుడు the Lord will honor us. ప్రభు మనలను గణపరుస్తాడు. Never be discouraged. ఎన్నడూ నిరాశ చెందకండి. This world has full of trouble, ఈ లోకంలో అనేక శ్రమలు ఎదురవుతూ ఉండవచ్చు. but then God has overcome this world. అయితే దేవుడు ఇదివరకే లోకమును జయించి ఉన్నాడు. God has overcome Satan. ప్రభు సాతానును జయించి ఉన్నాడు. God has overcome the sinful mankind. ఈ పాపపూరితమైన మానవాళిని ప్రభు జయించి ఉన్నాడు. We will be more than conquerors with the Spirit of God. దేవుని ఆత్మ మూలముగా మనము అత్యధికమైన విజయమునందిన వారిగా ఉంటాము. He who is in you is greater, dear friend. మీలో ఉన్నవాడు ఎంతో గొప్పవాడు ప్రియ స్నేహితులారా. With the Spirit of God, you will conquer the world. దేవుని ఆత్మ మూలముగా మీరు ఈ లోకాన్ని జయించగలుగుతారు. Our Lord says, as I am, you will be in this world. నేను ఉన్నలాగున మీరు కూడా ఈ లోకంలో ఉంటారు అని ప్రభువు సెలవిచ్చి ఉన్నాడు. You too will have the authority and power over Satan. మీరు కూడా అపవాది పైన శక్తిని అధికారమును కలిగి He ఉంటారు. is much greater than Satan. ఆయన అపవాది కంటే ఎంతగానో శక్తివంతుడు. So come to Jesus. కాబట్టి యేసయ్య యొద్దకు రండి. Accept Him and cry out for the Spirit of God to come into you. ఆయనను అంగీకరించి పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చులాగున ప్రభువుకు మొర్ర పెట్టండి. Lord Jesus, ప్రభు అయిన యేసయ్య, we have seen how much greater you are మీరెంత గొప్పవారో మేము ఈ రోజు చూసి ఉన్నాం. than the Satan who is in this world. ఈ లోకంలో ఉన్న అపవాది కంటే మీరు గొప్ప. Lord, you have all the power. ప్రభువా, నీవు సర్వశక్తివంతుడు. You have all the authority. నీవు అన్ని అధికారములను కలవాడు. Your hand is not shortened to do miracles, oh God. అద్భుతములు చేయనొల్లకుండా ఉండులాగున నీ హస్తములు కురుచ కాలేదు ప్రభువా. Even now manifest over your people, oh God. ఇప్పుడు కూడా నీ ప్రజలకు నిన్ను నువ్వు ప్రత్యక్ష పరుచుకొనండి Come తండ్రి. into their hearts వారి హృదయములలోనికి రండయ్యా. as they are lovingly inviting you to come into their hearts. వారి హృదయములలోనికి రమ్మని వారు ఎంతో ప్రేమతో నిన్ను వారు ఆహ్వానిస్తూ ఉండగా Fill them with your power, Lord, నీ శక్తితో వారిని నింపండి ప్రభువా. with your love. నీ ప్రేమతో నింపండి. Fill them with a sound mind. స్థిరమైన మనస్సుతో వారిని నింపండి. Fill them with your wisdom, oh God, నీ జ్ఞానముతో వారిని నింపండి ప్రభువా. and give them success in their lives. వారి జీవితంలో వారికి విజయాన్ని అనుగ్రహించండి. Devil is a deceiver. అపవాది మోసగాడై ఉంటున్నాడు. He puts people down and crushes them. వాడు ప్రజలను క్రిందకు త్రోసివేసి అనగద్రొక్కడానికి ప్రయత్నిస్తాడు. But you are greater in this world who can lift their heads above all the people, అయితే Lord. సమస్త ప్రజల కంటే నీ బిడ్డలు తల ఎత్తుగా ఎత్తుకొనులాగున మీరు చేసే Make శక్తివంతులు. them more than conquerors, oh God. అత్యధిక విజయం నొందిన వారిగా వారిని మార్చండి ప్రభు. Lift them up in power, oh God. శక్తితో వారిని లేవనెత్తండి ప్రభు. And let them become powerful leaders in this world. ఈ లోకంలో వారి శక్తివంతులైన నాయకులుగా మారిపోదురుగాక. Powerful servants of God, దేవుని యొక్క బలమైన దైవజనులుగా మారుదురుగాక. bringing miracles into the lives of people. ప్రజల జీవితాల్లోకి అద్భుతములు తెచ్చే సేవకులుగా. Take away all the depressions they are going through వారు ఎదుర్కొంటున్న నిరాశ నిస్పృహలన్నీ and తొలగించండి. make them successful, oh God. వారిని విజయవంతులుగా మార్చండి ప్రభు. Lord, take away all the chemical imbalances, Lord.
వారి జీవితాల్లో ఉంటున్నటువంటి అసమతుల్యతలన్నిటినీ కూడా తొలగించి వేయండి ప్రభువా. Touch and heal them, oh God. వారిని తాకి స్వస్థపరచండి. Let your resurrection power come upon those who are going through oppression. ఎందరైతే అణిచివేతకు గురవుతున్నారో వారందరిపైకి నీ పునరుద్ధాన శక్తి Let వచ్చును. all the depressing spirits leave in Jesus' name. నిరాశపరిచే ఆత్మలన్నీ యేసు నామంలో వెళ్ళిపోవునుగాక. Let your light shine upon your people. నీ వెలుగు నీ ప్రజలపైన ప్రకాశించునుగాక. Let your power be manifested in their lives, oh వారి God. జీవితాల్లో నీ శక్తి కనపరచబడునుగాక అని In ప్రార్థిస్తున్నాను. Jesus' name. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. God bless you, dear friends. ప్రభు మిమ్మును ఆశీర్వదించుగాక ప్రియ స్నేహితులారా. Let me introduce our Young Partners Plan. మా యొక్క యవన భాగస్థుల పథకాన్ని మీకు పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. When you enroll yourself in this plan, our prayer intercessors will be praying for you, for God to give you wisdom, prosperity, and protection. మీరు ఈ పథకంలో చేరినప్పుడు మా ప్రార్థనా యోధులు మీకు దేవుని జ్ఞానము, కాపుదల, సమృద్ధి కలుగులాగున ప్రార్థిస్తూ ఉంటారు. Anyone at any age from birth can be enrolled in this పుట్టింది plan. మొదలుకొని 23 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఎవరైనా ఎప్పుడైనా కూడా ఈ యొక్క పథకంలో చేరగలరు. May the Lord's protection be with you. ప్రభు యొక్క కాపుదల మీకు తోడుగా ఉండునుగాక. God bless you, dear friend. ప్రభు మిమ్మును ఆశీర్వదించుగాక ప్రియ స్నేహితులారా.